హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మైసెల్ఫ్ కళ్యాణి మహేష్. లాస్ట్ వీడియోలో మనం ఎప్సాన్ L3250 యొక్క ఫంక్షనింగ్, కాన్ఫిగరేషన్, ఇన్స్టలేషన్ అన్నీ మనం చూసాం కదా. సో అయితే ఆ వీడియోలో నేను బోత్ సైడ్స్ ప్రింట్ అయితే రాదు, కుదరదు అని చెప్పాను కదా. అయితే ఆ వీడియోలో నేను ఎప్సాన్ ఐప్రింట్ అనే యాప్ యూజ్ చేశాను. బట్ దాని తర్వాత తెలిసిందనమాట, ఎప్సాన్ స్మార్ట్ ప్యానెల్ అనే యాప్ యూజ్ చేసినట్లయితే మనకి బోత్ సైడ్ ప్రింట్ అనేది కూడా తీసుకోవచ్చు అని చెప్పి. సో అది ఎట్లా అనేది ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. సో నాకు కావాల్సిన పీడిఎఫ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అదివరకు మనం ఎప్సాన్ ఐప్రింట్ యూజ్ చేసేవాళ్ళం కదా, ఇప్పుడు నాకు బోత్ సైడ్స్ ప్రింటింగ్ కావాలి. సో ఎప్సాన్ స్మార్ట్ ప్యానెల్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాను అనమాట. సో దానికి షేర్ చేస్తే జస్ట్ అలా టచ్ చేస్తే చాలు, షేర్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ A4 సైజ్ అనే సెలెక్ట్ అయ్యి ఉంది. నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్తే నాకు కలర్ ప్రింట్ కావాలన్నమాట. సో అందుకని నేను ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బోత్ సైడ్స్ ప్రింటింగ్ కావాలి నాకు, సింగిల్ సైడ్ కాదు. సో అందుకని చెప్పి ఫస్ట్ ఆడ్ నెంబర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇదిగో చూడండి, 1కి టిక్ ఉంది, 2కి టిక్ లేదు, 3కి టిక్ ఉంది, 4కి లేదు, 5కి ఉంది, 6కి లేదు, 7కి ఉంది, 8కి లేదు, 9కి ఉంది, 10కి లేదు, 11కి ఉంది, 12కి లేదు. సో ఇలా ఆడ్ నెంబర్స్ అయితే ప్రిఫర్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ డన్ అని క్లిక్ చేసేసి చూసారు కదా, ప్రింటింగ్ రేంజ్ ఆడ్ నెంబర్స్ అని ఉంది. అండ్ కలర్ ప్రింట్ ఇచ్చుకున్నాను, A4 సైజ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా డన్ క్లిక్ చేసేస్తే మనకి ప్రింట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసాను, ఇక్కడ లోడ్ అవుతుంది. అండ్ ప్రింటింగ్ అయితే మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ప్రింటింగ్ అనేది. సో నేను ఈసారి 2026 క్యాలెండర్ని బయట కొనకుండా ఇంట్లోనే ఇట్లాగా ప్రింట్అవుట్ తీసుకుని ప్రిపేర్ చేసేసుకుంటున్నారనమాట. దీన్ని మొత్తాన్ని పిన్ చేసేసి పైన ఒక పేపర్ని పేస్ట్ చేసేసుకుంటే మనకి క్యాలెండర్ అయితే రెడీ అయిపోతుంది. ఒక హోల్ పెట్టుకుని థ్రెడ్ అనేది పెట్టుకుంటే అయిపోతుంది అనమాట. సో ఇదిగోండి, మనకి ఆడ్ నెంబర్స్ ఇచ్చాం కదా. సో 11th మంత్ కదా, నవంబర్ అనేది వచ్చేసింది. సో ఇంకా మిగిలిన పేజెస్ అన్నీ కూడా వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు 9th మంత్ అయితే బయటకు వస్తుందన్నమాట. ఇదిగోండి సెప్టెంబర్. సో ఇప్పుడు 7th పేపర్ అయితే వస్తుంది. సో ఇదిగోండి జూలై. సో ఇలాగా మనకి మొత్తం 6 పేపర్స్ కదా, 6 పేజెస్ కదా, 4th పేజ్ వరకు లోడ్ అయ్యిందనమాట. అట్లా వస్తూ ఉంటాయి. వచ్చిన తర్వాత మొత్తాన్ని ఏం చేయాలి అనేది చూపిస్తాను నేను. ప్రాసెస్ జరుగుతున్నంతసేపు కూడా మనము ఈ స్క్రీన్ అనేది ఏ ఫోన్ నుంచి అయితే పెట్టామో, లేదా ల్యాప్టాప్ కానీ, సిస్టమ్ నుంచి కానీ, ఏ మొబైల్ నుంచి కనెక్ట్ చేసామో అది అనేది మనం క్లోజ్ చేయకూడదు అనమాట. అప్లికేషన్ రన్ అవుతానే ఉండాలి. ఇదిగోండి మే వచ్చేసింది. నెక్స్ట్ ఇంకొక పేపర్ మార్చ్ అయితే వస్తుంది ఇప్పుడు. నెక్స్ట్ ఇంకేంటి జనవరి. సో మార్చ్ మళ్ళీ ఇంకొక పేపర్ తీసుకుంటుంది, కిందకి వెళ్తుంది. అండ్ ఇప్పుడు జనవరి. ఇక్కడ మనకి 100% కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనకి జనవరి అయితే వచ్చేసింది. ఫస్ట్ పేజ్ అనమాట ఇది జనవరి అనేది. సో ఇప్పుడు మనకి ఆడ్ పేపర్స్ అనేవి ప్రింటింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పేపర్స్ అన్నీ మనం బయటికి తీసుకున్నాము. సో ఇట్లా ఉంది కదా, దీన్ని మనము రివర్స్ చేయాలన్నమాట. చేసి బ్యాక్ సైడ్కి టర్న్ చేయాలి. టర్న్ చేసి ఇవే పేపర్స్ని మళ్ళీ మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఈవెన్ నెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈవెన్ సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు నేను. చూసారు కదా, ఈవెన్ అనేది సెలెక్ట్ అయిపోయింది. 2, 4, 6, 8, 10, 12 సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు డన్ కొట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ చూసారుగా, ప్రింటింగ్ రేంజ్ మనకి ఈవెన్ నెంబర్స్ వచ్చేసింది. ఇప్పుడు ఏవైతే ఆడ్ పేజెస్ మీద మనకి ప్రింట్ అయిందో దాని బ్యాక్ సైడ్
ఇవి ప్రింట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ కూడా డన్ క్లిక్ చేసేసాను. అండ్ ఇప్పుడు ప్రింట్, ఇప్పుడు మళ్ళీ లోడ్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి ఇప్పుడు ప్రింట్ అయిపోతాయి అన్నమాట. లోడ్ అయితే అయిపోతుంది. ఫస్ట్ పేజ్ ఆల్రెడీ లోడ్ అయిపోయింది. అండ్ ఇక్కడ ప్రింటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో మనకి బ్యాక్ సైడ్ అయితే ప్రింట్ అవుతుంది, పేజ్ లోపలికి తీసుకుంటుంది. అండ్ ఇక్కడ చూద్దాం మనం, ఇదిగోండి ఇట్లా ప్రింట్ అవుతూ ఉంటుంది అన్నమాట. కలర్ ప్రింట్ కాబట్టి కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. అదే బ్లాక్ అండ్ వైట్ అయితే ఫాస్ట్గా వచ్చేస్తుంది. సో ఇదిగోండి డిసెంబర్ మంత్ అయితే వచ్చేసింది. బ్యాక్ సైడ్ వచ్చేసి నవంబర్ మంత్. సో ఇట్లాగా మనకి బోత్ సైడ్స్ ప్రింటింగ్ అనేది ఈ ఎప్సాన్ స్మార్ట్ ప్యానెల్ యాప్ ద్వారా అయితే కుదురుతుంది అనమాట. ఎప్సాన్ ఐ ప్రింట్ ద్వారా అయితే మనకి బోత్ సైడ్స్ కుదరట్లేదు. సో లాస్ట్ వీడియోలో నేను 2 సైడ్స్ కుదరదని చెప్పాను కదా. సో అందుకని బోత్ సైడ్స్ ప్రింట్ ఎలా చేయాలి అని ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను అనమాట. ఆ వీడియో కింద కూడా కమెంట్ పెట్టాను నేను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను అని చెప్పి. ఎందుకంటే ఆ వీడియోలో నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను అని చెప్పలేదు, అప్పటికి నాకు తెలియదు ఎలా ప్రింట్ చేయాలో. సో అందుకని ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను అనమాట. ఇదిగోండి సెప్టెంబర్, అక్టోబర్. సో మొత్తం వచ్చాక చూపిస్తాను. పీడిఎఫ్ నాకు ఏదో గ్రూప్లో ఎవరో సెండ్ చేశారు. సో ఆ పీడిఎఫ్ నేను అలా జస్ట్ సేవ్ చేసుకున్నాను అనమాట. 2026 క్యాలెండర్ కదా, అట్లాగే నాకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామిది, అందుకని చెప్పి నేను సేవ్ చేసుకున్నాను. అది ఈ విధంగా నాకు యూజ్ అయ్యిందనమాట. నా చేతులతో నేనే 2026 క్యాలెండర్ని, అది కూడా నాకు ఇష్టమైన స్వామివారి క్యాలెండర్ని ప్రింట్ చేసుకుంటున్నాను అని ఆనందం అనిపించింది. సో ఇట్లా చిన్న చిన్న ఆనందాలు మనకి అదొక గొప్ప అనుభూతిని ఇస్తాయి కదా. అందులోనూ ఎప్పుడు కొంటూ ఉంటాము బయట. సో ఈసారి చక్కగా ఇంట్లోనే తయారు చేసుకున్నాను అనిపించింది అనమాట. ఇదిగోండి జనవరి, ఫిబ్రవరి అండ్ మార్చ్, ఏప్రిల్, మే, జూన్. సో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నెక్స్ట్ నవంబర్, డిసెంబర్. దీనికి పిన్ కొట్టేసి నేను చూపిస్తాను. పిన్ చేసేసాను అనమాట. పేపర్ని పేస్ట్ చేసేసి ఇక్కడ ఒక హోల్ పెట్టేసి థ్రెడ్ అయితే పెట్టేసి చూపిస్తా. ముందే హోల్ పెట్టేసి ఇట్లా రబ్బర్ బ్యాండ్ పెట్టేసి టై అప్ అయితే చేసేసాను అనమాట. రబ్బర్ బ్యాండ్ని కట్ చేసి హోల్లోకి పంపించి దారమైనా పెట్టుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి రబ్బర్ బ్యాండ్ రెడీగా ఉందని చెప్పి ఇట్లా పెట్టేశాను. దీనిపైన పేపర్ పేస్ట్ చేసేద్దాం. ఈ ఎల్లో షీట్ తీసుకుని ముందుగానే హోల్ పెట్టుకుని దీనిలోంచి రబ్బర్ బ్యాండ్ అయితే పోనిచ్చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ ఫెవిస్టిక్ రాసి ఫ్రంట్ బ్యాక్ పేస్ట్ చేసేస్తా. సో చూసారు కదా ఎంత చక్కగా 2026 క్యాలెండర్ని నా చేత్తో నేనే ప్రింట్ చేసుకుని రెడీ చేసేసుకున్నాను. సో ఇదిగోండి, మరీ ఇంకా డౌట్ ఉంటే ఇక్కడ కూడా పిన్స్ కొట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇదిగోండి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే మొత్తం రెడీ అయిపోయింది. అప్ టు డిసెంబర్ యాజ్ ఇట్ ఈజ్ మనం బయట కొన్న క్యాలెండర్ లాగే ఉందన్నమాట. పీడిఎఫ్ కనుక మీ దగ్గర ఉంటే చక్కగా ఇట్లాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ సో ఇదండి ఎప్సాన్ L3250లో మనము యాప్ని యూజ్ చేసి బోత్ సైడ్స్ ఎలా ప్రింట్ చేయాలి అనేది. అండ్ ఆల్సో నా ఓన్గా నేను ఇట్లాగా క్యాలెండర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను 2026కి. అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.